హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో 12వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం సుగంధ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమాన్ని అయితే నిర్వహించారండి. సోమవారం సాయంత్రం విఘ్నేశ్వరుడి పూజతో మొదలైన ఈ ఉత్సవాలు ఈరోజు చక్ర స్నానంతో పూర్తవుతాయన్నమాట. అంటే మనకి మంగళవారం స్వామి అమ్మవారిని పెళ్లి కుమార్తె పెళ్లి కొడుకుని చేయడం, అలాగే బుధవారం అయితే స్వామివారి కళ్యాణం కార్యక్రమం జరిగిందండి. నాకు ఇంకా ఆ టైంలో వెళ్ళడానికి కుదరక నేనైతే వెళ్ళలేదు, కానీ ఈరోజు చక్ర స్నానం చేద్దామని చెప్పి వెళ్ళాను. అలాగే ఈ చక్ర స్నానం చేయడానికైతే చాలామంది భక్తులు అయితే వచ్చారండి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగనే ఈ కార్యక్రమాలు అన్నీ జరిపిస్తారండి. ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే ఛానల్ నేమ్ పైన ఇస్తానండి, ఒకసారి క్లిక్ చేసి చూసేయండి. స్వామివారికి అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారి శ్రీచక్రం పైన జల్లిట్లో పెడతారనమాట. అక్కడ నుంచి వాటర్ అయితే పెడతారండి. మనకి జల్లులో పడినట్టుగా ఆ వాటర్ అయితే పడుతుంది. ఇదే చక్ర స్నానం అంటే. ఇలా చక్ర స్నానం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది.